నువ్వు చెప్పిన కృష్ణదేవరాయల పల్లిదే. వాళ్ళ ఆయన పేరు రాజు అంట. సూపర్వైజర్ రాజు ఇల్లెక్కడా అని ఎవరిని అడిగినా చెప్తారని చెప్పింది. వెళ్ళి ఎవరినైనా అడుగు. హలో, నిన్ను తీసుకురావడం తీసుకువెళ్ళడం వరకే నా డ్యూటీ. ఈ అడగడాలు కడగడాలు లాంటివి నువ్వు నాకు చెప్పకు. అది నా పని కాదు. ఏ అడిగితే అరిగిపోతావా? ఏ నువ్వు అడిగితే కరిగిపోతావా? మగాడివి నువ్వుండగా ఆడపిల్లని అడ్రస్ అడగమని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. చా, మా మగాళ్ళలాగే మీరు కూడా 3 పూట్లు మెక్కుతారు కదా. మా మగాళ్ళలాగే మీకు కూడా చూడ్డానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు దేవుడిచ్చాడు కదా. అడగడానికి ఏం పోయగలం? వెళ్ళు, వెళ్ళి అడుగు. ఏమండి, ఇక్కడ సూపర్వైజర్ రాజు గారు ఇల్లెక్కడా? నాకు తెలీదమ్మా, వెళ్ళా పక్కన అడగండి. ఏమండి, ఇక్కడ సూపర్వైజర్ రాజు ఇల్లెక్కడా? తెలీదండి. ఏమండి, ఇక్కడ సూపర్వైజర్ రాజు ఇల్లెక్కడో తెలుసా? సూపర్వైజర్ రాజా? అవునండి, వాళ్ళ ఆవిడ పేరు శ్రావణి. ఈ మధ్యనే కొత్తగా పెళ్ళయింది. నాకు తెలీదమ్మా. ఎవరిని అడిగినా అడ్రస్ చెప్తారంది. ఎవరో తెలియదంటున్నారేంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. తన ఫోన్లో సిగ్నల్స్ లేవే. ఇప్పుడెలా? అలా ఉండకపోతే అలా వెళ్ళి నువ్వు కూడా అడగొచ్చు కదా. అవసరం నీది, అడుక్కోవాల్సింది నువ్వే. వెళ్ళు. ఆ సరస్సు నువ్వు ఇంకా రాలేదేంటే? నేనొచ్చి 2 గంటలు అయ్యిందే బాబు.
నీ ఫోన్ కలిసి చావట్లేదు. ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమా? ఇక్కడ ఎవరిని అడిగినా మీ ఆయన పేరు మీ ఇల్లు తెలియదనే చెప్తున్నారు. తెలియకపోవడం ఏంటే? ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేనే వచ్చి కలుస్తాను. ఇక్కడ శివాలయం ఉంది, దాని ఎదురుగా కొత్తగా వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నారు. ఆ శివాలయం, వాటర్ ట్యాంకా? మా ఊర్లో ఆ రెండూ లేవే. నువ్వు ఏ ఊరు వచ్చావు? మీ ఊరే వచ్చాను. అయినా మీ ఊరు తెలిసిన ఆయనతోనే వచ్చాను. లేదే, మా ఊర్లో అయితే శివాలయం, వాటర్ ట్యాంక్ లేదే. ఇంకేదో ఊరికొచ్చినట్టున్నావు. అవునా? ఏమండి, ఈ ఊరు పేరు కృష్ణదేవరాయ పల్లేనా? కాదమ్మా, ఈ ఊరు పేరు నక్కపల్లి. అయ్యో అయ్యో అయ్యయ్యో. నేను మళ్ళీ చేస్తానే, ఒక్క నిమిషం. హే, నీకు కృష్ణదేవరాయ పల్లె తెలుసు నన్నావు, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది ఏ ఊరు తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి, ఇది నక్కపల్లి. అంటే కావాలనే నన్ను రాంగ్ అడ్రస్ కి తీసుకొచ్చావా? ఎస్ మేడం, కావాలనే రాంగ్ అడ్రస్ కి తీసుకొచ్చాను. నన్ను వేరే ఊరికి తీసుకొచ్చి 2 గంటల పాటు కాళ్ళు నొప్పులు పుట్టేలాగా ఊరంతా నడిపిస్తావా? నీకు అసలు బుద్ధుందా? ఏ, నువ్వు బూస్ట్ లో కారం కలిపి నన్ను ఏడిపించినప్పుడు నీకు బుద్ధి లేదా? మరి దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. దెబ్బకు దెబ్బ అన్నమాట. ఎలా ఉంది? నా ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళలేకపోయాను, కనీసం బర్త్డే కైనా వెళ్దాం అనుకున్నాను. అదక్కడ నా కోసం కేక్ కూడా కట్ చేయకుండా వెయిట్ చేస్తుంది. నీకు అసలు బుద్ధి లేదు. అమ్మ తల్లి, నువ్విలా రోడ్డు మీద ఏడిస్తే చూసే జనాలు నిన్ను లవ్ చేసి మోసం చేశాననో ఇంకేదో చేశాననో అనుకుంటారు. నీకేం కాదు, నాకే ప్రాబ్లం. ముందా ఏడు పాపు. అరే, పెద్ద కొంపలే మునిగిపోలేదు. ఇక్కడి నుంచి అడ్డదారిలో వెళ్తే కరెక్ట్గా 10 నిమిషాల్లో నీ ఫ్రెండ్ ఊర్లో ఉంటావు. 11వ నిమిషంలో నీ ఫ్రెండ్ చేత కేక్ కట్ చేయదు గానే. ఇదిగో ఇప్పుడు టైం కరెక్ట్గా 6:10 అయింది. 6:20 కల్లా నిన్ను నీ ఫ్రెండ్ ఇంట్లో దింపుతాను. నన్ను నమ్ము. రా బండెక్కు. అరే, నేను నిజమే చెప్తున్నాను రా. దాక్షాని, నా మాట విను. నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు మీ అన్నయ్య వదినలకి చెప్పాలి. చెప్పగలవా? ప్రేమతో మనుషులిద్దరే కలుస్తారు. అదే పెళ్లితో కుటుంబాలు కలుస్తాయి, బంధుత్వాలు పెరుగుతాయి. ఇవన్నీ సాధ్యపడేది పెళ్లితో తప్ప ప్రేమతో కాదు శంకర్. అర్థమైందా శంకర్? గురుడింత టెన్షన్గా ఆలోచిస్తున్నాడంటే నేనిచ్చిన సూసైడ్ బిల్డప్స్కి బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అయ్యాడు అంటే నా ట్రాక్లోకి వచ్చేసినట్టే. బావా, మన గురించి ఇంట్లో చెప్పావా లేదా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు బావా. ఇంట్లో చెప్పావా లేదా? దాక్షాని, నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఏంటి నువ్వు? అంటే నేను చచ్చిపోతాను అని చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నా ప్రేమ నీకు ఇంకా అర్థం కావడం లేదు. వద్దు బావా, నేను ఇంకా బ్రతికుండడంలో అర్థమే లేదు. దాక్షాని, మా వదినికి చెప్దామని వెళ్ళాను, కానీ అదే టైంలో మా అన్నయ్య రావడంతో ఏమంటాడో అని టెన్షన్ పడి చెప్పలేకపోయాను. వదులు. చావకుండా నన్ను ఆపడానికి ఈ కలరింగ్ ఇస్తున్నావా? లేదు దాక్షాని, నేను నిజమే చెప్తున్నాను. తప్పకుండా నేను మా వదినతో మాట్లాడతాను. నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మీ అన్నయ్య వదినలు ఒప్పుకుంటారని గ్యారంటీ ఏంటి? ఒకవేళ ఒప్పుకోలేదనుకో, వాళ్ళ మాట కాదని నువ్వేం చేయలేవుగా. మనం పెళ్లి చేసుకోవడం వాళ్ళకిష్టం ఉన్నా లేకపోయినా సరే, మీ అన్నయ్య వదినలు ఒప్పుకోవాలంటే దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటి?
ఎవరికి తెలియకుండా మనం పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే కాదని లేరు, మనల్ని ఎవరూ విడదీయలేరు. బావా పద బావా పెళ్లి చేసుకుందాం. దాక్షాని, నీకేమైనా పిచ్చా? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. పెళ్లి చేసుకున్నావు అనుకో, ముందు కోపడతారు, తర్వాత బాధపడతారు, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంతకు మించి ఇంకేం జరగదు బావా. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? ఏం ఆలోచిస్తున్నావు బావా? అలాంటి పని చేయడం తప్పు దాక్షాయని. పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది బావా. ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవడం పద్ధతే, చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. చెప్తే ఒప్పుకుంటారన్న గ్యారంటీ లేదు కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, తప్పే ఉంది. అన్నయ్య వదిలికి చెప్పకుండా, వాళ్ళకి తెలియకుండా నేను ఎలాంటి పని చెయ్యలేను కూడా. అయితే మీ అన్నయ్య వదిలిన దగ్గరికి వెళ్ళి చెప్దాం పద. దాక్షాయని వదులు. వీళ్ళిద్దరూ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారేంటి? దేని గురించి? చెప్పడానికి ధైర్యం లేదు, పెళ్లి చేసుకోవడానికి ధైర్యం లేదు. అలాంటప్పుడు నా చావేదో నన్ను చావనివ్వచ్చు కదా. నన్ను ఎందుకు ఆపుతున్నావు? దాక్షాయని, చెప్పాలనుకున్నానని చెప్తున్నాను కదా, తప్పకుండా చెప్తాను. నాకు కొంచెం టైం కావాలి. ఇంకెంత టైం కావాలి బావా నీకు? పెళ్లి చూపులు అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి ముహూర్తాలు కూడా ఈ రోజో రేపో పెట్టేస్తారు. నువ్వు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది. పెళ్లి అయిపోయాక చెప్తావా నువ్వు? అందుకే చెప్తున్నాను బావా, దాక్షాయని రా, వదులు. పెళ్లి నీకు చెప్తే చెప్పేద్దాం. అర్థం కావడం లేదా? ప్లీజ్ బావా నా మాట విను, ఒక్కసారి నా మాట విను. దేని గురించి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? వాణ్ణి మళ్ళీ ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నావా? ఆ సీత వాణ్ణి చంపే అవకాశం లేకుండా చేసింది. మనం అటాక్ చేయడం చూసింది కాబట్టి డాక్టర్స్తో చెప్పి హాస్పిటల్లో సెక్యూరిటీని అలర్ట్ చేయించింది. హాస్పిటల్లోకి ఎవ్వరెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుంది. అంత టైట్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. సీత దగ్గరుండి మరీ వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తుందంట. కోమాలో ఉన్నవాడు ఏ నిమిషంలోనైనా స్పృహలోకి రావచ్చు. నా ప్లాన్ నాకే రివర్స్ అవుతుందనుకోలేదు. వాణ్ణి నువ్వెందుకు చంపాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. వాడు బతికితేనే కదా మంచిది. వాడు నీ మనిషి కాబట్టి నువ్వెలా సాక్ష్యం చెప్పమంటే అలా చెప్తాడు. అప్పుడు నాని జైలుకి వెళ్ళడం గ్యారంటీ. మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా కూడా ఆ సీత ఎలాంటిదో నీకింకా అర్థం కావడం లేదా? తన మరిది మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిసి కూడా భయపడటం లేదు. నానియే చంపబోయాడన్న సాక్ష్యాలు నా దగ్గరున్నాయని తెలిసి కూడా నాకు భయపడటం లేదు. పోలీసులకి భయపడటం లేదు, దేని గురించి ఎవరి గురించి భయపడటం లేదంటే సీత ఏమైనా చేయగలుగుతుంది. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చిన సీత నా మనిషిని ఈజీగా లొంగ తీసుకోగలుగుతుంది. బెదిరించో, భయపెట్టో, బతిమలాడో వాడి చేత నానికి ఫేవర్గా సాక్ష్యం చెప్పిస్తుంది. అదే జరిగితే జైలుకెళ్లేది నాని కాదు, నేను వెళ్లాల్సొస్తుంది. వాడు కోమా నుంచి బయటకు వచ్చాక నీకు ఫేవర్గా ఎలా చెప్పించాలో ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఆవేశపడితే ఉపయోగం ఉండదు, టెన్షన్ పడితే పని జరగదు. ఏం చేయాలన్నది కూల్గా ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేయి. నిజమే, ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళని దెబ్బ కొట్టాలి.
అన్నిటికీ ప్రేమే ముఖ్యమని, ప్రేమే గొప్పదన్న విషయం. సీత, ఏవో లెక్కలేస్తున్నావేంటి? ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అది కాదండి, శంకర్ దాక్షాయిన్ల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటి? వాళ్ళ మాట తీరులో ఒక రకమైన మార్పు కనిపిస్తుందండి. నాకేమనిపించట్లేదే. అందరికీ అన్ని విషయాలు ఒకేసారి తెలియవండి. ఒకరికి తెలిసిన తర్వాత మరొకరికి, ఇంకొకరికి, ఆ తర్వాత అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు నాకు అనిపించింది, తర్వాత మీకు కూడా అనిపించవచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? లాయరు రూల్స్ తెలియని క్లయింట్ దగ్గర రూల్స్ గురించి చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. నాకేం అర్థం అవుతుంది? అర్థమయ్యేటట్టుగా చెప్తాను, మీరు కూర్చోండి. కూర్చోండి, వినండి. నెంబర్ 1, నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. శంకర్ ఫ్రెండ్స్తో తిరగడం గాని, అమ్మాయిలతో మాట్లాడడం గాని, ఫోన్లో చాటింగ్లు గాని ఏమీ చేయడు. మనతో తప్ప ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడు కూడా కదా? అవును. తన పని ఇల్లు తప్ప శంకర్కి మరో వ్యాపకం గాని, ప్రసంగం గాని లేదు. అవునా? అవును. శంకర్కి కొంచెం కోపం ఎక్కువ. ఏం మాట్లాడాలన్నా మొహమాటం లేకుండా మాట్లాడతాడు. తను తప్పు చేయడు, ఇంకొకరు చేస్తే ఊరుకోడు. అవునా? అవును. నెంబర్ 4, మీరు దాక్షాయిని బయటికి తీసుకువెళ్లి తన అగ్రికల్చరల్ రీసెర్చ్ కోసం హెల్ప్ చేయమన్నారు కాబట్టి తనని తీసుకువెళ్లడం, తీసుకురావడం చేస్తున్నాడు. అవునా? అవును. దాక్షాయినితో ఆ రకమైన పరిచయం పెరగడం వల్ల శంకర్ దాక్షాయినితో ఫ్రీగా మాట్లాడడం, దేనికైనా తనని సలహాలు అడగటం, దాక్షాయిని కూడా శంకర్కి సపోర్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అవునా? అవును. నెంబర్ 6, అలా ఫ్రెండ్స్ లా తిరిగిన వాళ్ళిద్దరూ ఈ మధ్య కొద్ది రోజుల నుంచి ఒకరితో ఒకరు ఫ్రీగా మాట్లాడుకోవడం లేదు. ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. శంకర్ కూడా మనతో ఇంతకు ముందులా ఫ్రీగా మాట్లాడడం లేదు. కొంచెం మూడీగా, కొంచెం టెన్షన్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అవునా కాదా? నువ్వు అన్నది నిజమే. ఎందువల్ల అలా ఉండడానికి కారణమేంటి? పాయింటే. ఇంకా దాక్షాయిని విషయానికి వద్దాం. పాయింట్ నెంబర్ 1, దాక్షాయిని మన ఇంటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉంటూ ఎంతవరకు అవసరమైతే అంతవరకే మాట్లాడేది. అవునా? అవును. ఆ తర్వాత కొంచెం చనువు పెంచుకొని నన్ను అక్క అని, మిమ్మల్ని బావగారు అని, శంకర్ని శంకర్ బావా అని పిలుస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండేది. అవునా? అవును. పాయింట్ నెంబర్ 3, అలా అందరితో ఫ్రీగా ఉండే దాక్షాయిని కూడా ఇంతకు ముందులా సంతోషంగా లేకుండా మూడీగా, సీరియస్గా, ఏదో పోగొట్టుకున్న దానిలో ఉంటుంది. అవునా? నిజమే. నిజమే కదా? శంకర్ దాక్షాయిని ఇద్దరు ఒకే టైపులో ఉండటానికి కారణమేంటి? దాక్షాయిని శంకర్కి బిజినెస్ విషయాల్లో సలహాలిచ్చేది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉందనే కదా అర్థం? అంతే కదా. అలా ఫ్రెండ్స్ లా తిరిగిన వాళ్ళు ఇప్పుడు గొడవలు ఆడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకరితో ఒకరు వాదించుకునేంత చనువు వాళ్ళిద్దరి మధ్య ఉందనే కదా అర్థం? అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారంటావా? అబ్బా, ఇష్టం ప్రేమ లాంటివి ఉంటే ఎందుకు గొడవలాడుకుంటారండి? నేననే చనువుకి, మీరనే ఇష్టానికి అర్థమే లేదండి. పాయింట్ నెంబర్ 1, బావా బావా అంటూ శంకర్తో క్లోజ్గా ఉండే దాక్షాయిని ఈ మధ్య శంకర్తో సరిగ్గా మాట్లాడడం లేదు. పాయింట్ నెంబర్ 2, శంకర్ కూడా ఈ మధ్య దాక్షాయిని తనతో పాటు పొలాలు, పంటలు చూపించడానికి తీసుకెళ్లడం లేదు. పాయింట్ నెంబర్ 3, ఇద్దరు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, కానీ బయట సీరియస్గా మాట్లాడుకుంటూ వాదించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది. ఇదే నా డౌట్. ఏం మాట్లాడరేంటండి? నువ్వు పొరపాటున టీచర్ అయ్యావు. అందరి విషయాలు ఇన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తున్నావంటే నువ్వు గనక క్రిమినల్ లాయర్ అయి ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వే నెంబర్ 1 లాయర్ అయి ఉండేదానివి. మిమ్మల్ని పొగడమని చెప్పలేదు. నేను అనుకున్న దానికి సమాధానం చెప్పమంటున్నాను. చెప్పండి. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత
నాకు ఒకటి అనిపించింది. ఏమనిపించింది? గోరంత దాన్ని కొండంత ఊహించుకుని బుర్ర పాడు చేసుకుంటున్నావు అనిపిస్తోంది. ఈయనన్ని లైట్ గానే తీసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏమై ఉంటుంది? అంత మొండితనం ఏంటి నీకు? నువ్వు చెప్పింది నేను వినాలే తప్ప నేను చెప్పేది అర్థం చేసుకోవా నువ్వు? అంత పెద్ద చదువుకున్నా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? చదువుకి జీవితానికి సంబంధం ఉంటుందేమో కానీ చదువుకి మనసుకి సంబంధం ఉండదు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపు నిన్ను నీ మనసుని అర్థం చేసుకోమని చెప్తున్నావే తప్ప నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకోవా నువ్వు? నువ్వు మీ అన్నయ్య వదినలకి మన గురించి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టే మనం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అంటున్నాను. దాక్షాయణి, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా కుదురుతుంది? ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? జీవితానికి సంబంధించిన విషయం, లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టే లేట్ చేయకుండా స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి అంటున్నాను. డేట్ మారితే నా పేరుకి ముందు లేట్ అని రాయాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా భయపెడుతూ బెదిరిస్తున్నావు నువ్వు? ఇదేమైనా పద్ధతిగా ఉందా? పద్ధతి ప్రకారం చేసుకోవడానికి జరుపుకోవడానికి ఇదేమి పండగో పేరెంటమో కాదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్నిప్పుడే చచ్చిపోమంటావా?